ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభములు. క్రీస్తు ప్రేమ జల్లులు అను వాక్య ధ్యాన గడియకు స్వాగతం. ఆగమన కాలంలో మొదటి ఆదివారం. తొలుత మనము విశ్వసించిన నాటికంటే ఇప్పుడు మనకు రక్షణ లభించు సమయము మరింత దగ్గర అయినది. రోమిలకు రాసిన లేఖ 13:11. సోదరులారా, ఆగమన కాల ఆరంభంలో మనకు ఎంత గొప్ప సువార్త అందించబడుతుందో విన్నారా? మన రక్షణ దగ్గర అయినదట, మనకు సమీపంగా ఉందట. అయితే పౌలు మహర్షి మాటలోని అంతరార్థం మనం సరిగా గ్రహించాలండి. మనం బాప్తిస్మం పొందిన రోజు కంటే లేదా మారు మనసు పొందిన నాటికంటే ఇవాళ మన రక్షణ మనకి ఇంకా దగ్గర అయింది అన్న అపోస్తుల మాటల భావం ఇప్పటి వరకు మనం రక్షించబడలేదు అని కాదండి. మనం క్రీస్తుని అంగీకరించిన క్షణంలోనే రక్షించబడ్డాం. అయితే ఆ రక్షణ ఫలమైన పరలోక రాజ్యము, నిత్య జీవము మనం సొంతం చేసుకునే ఘడియలు మనకిప్పుడు ఇంకా దగ్గర అయ్యాయని అపోస్తుల మాటల భావం. అయితే సోదరులారా, ఈ సువార్త మన జీవితంలో ఎంతవరకు వాస్తవమో పరిశీలించుకోవాలి. మనం బాప్తిస్మం పొందిన రోజు కంటే ఈ రోజు క్రీస్తుకు మరింత దగ్గర అయ్యామా లేదా అని పరీక్షించి చూసుకోవాలి. మనం ఎక్కడ ఉన్నాం, ఎలా ఉన్నాం? కొన్నిసార్లు మనం క్రీస్తుకు దగ్గర కావడానికి బదులు ఆయనకు దూరం అయిపోతూ ఉండవచ్చు. జాగ్రత్త పడాలి. క్రీస్తుకు మనల్ని మనం అర్పించుకున్న తొలి రోజుల్లో మన స్థితి వేరుగా ఉండేదేమో. ఆ రోజుల్లో మనం భక్తిలో, విశ్వాసంలో ఎక్కువగా ఉండవచ్చు. దేవుని వాక్యాన్ని చదవాలనే ఆసక్తి మనలో మెండుగా ఉండవచ్చు. దేవాలయానికి వెళ్ళడానికి మన కాళ్ళు ఉరకలు వేసి ఉండవచ్చు. ఎప్పుడు దేవుని పాటలనే మనం పాడుతూ ఉండవచ్చు. కానీ రాను రాను అవన్నీ తగ్గిపోతూ ఉంటే మనం క్రీస్తుకు దూరం అయిపోతున్నామేమో. ఇవాళ మన పరిస్థితి ఎలా ఉంది పరిశీలించుకుందాం, మేల్కొందాం, జాగ్రత్త పడదాం. చూడండి, ఎఫెసు సంఘంతో ప్రభు ఏమన్నారో గుర్తుందా? కానీ మొదటి వలె ఇప్పుడు మీరు నన్ను ప్రేమించట్లేదు. ప్రకటన గ్రంథం 2:4. మరి ఇవే మాటలు ప్రభు ఈరోజు మనతో అంటారేమో. మనం మేల్కోవాలి. మన పద్ధతులను, మన నడవడికను, మన జీవితాలను మార్చుకోవాలి. మనం మొదటిగా క్రీస్తును కలుసుకున్న రోజుల్లో భక్తిలో మునిగి తేలేవాళ్ళం. ఆయన తప్ప మనకు వేరే లోకం ఉండేది కాదు. మరి ఈనాడు ఆ బంధం ఇంకా అలాగే ఉందా? నేను జీవించినా మరణించినా క్రీస్తుకు చెందిన దానినే, క్రీస్తుకు చెందిన వాడినే అన్నట్లుగా మనం బ్రతుకుతున్నామా? ఒకసారి మన జీవితాలను పరిశీలించి చూసుకున్నాం. పోయిన వారం నేను ఒక ప్రార్థనా సమావేశానికి వెళ్ళాను. ప్రార్థనా సమావేశం అయిపోయిన తర్వాత ఒక ఆమె ఆ సంఘ కాపరితో ఏదో విషయమై వాదిస్తూ ఉంది. ఆయన చెప్పే వాక్యం మీద ఆమె ఆయనతో వాదులాడుతుంది. అప్పుడు మరో దైవజనుడు ఆమెతో, అమ్మ, నీవు దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు అని చెప్తూ, అయితే ఇవాళ యేసుస్వామి వస్తే నువ్వు ఆయనతో కలిసి దైవరాజ్యంలో ప్రవేశిస్తానని అనుకుంటున్నావా అని అడిగాడు. అందుకు ఆమె ఒక క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే, అవునండి, ఆయన ఈ క్షణంలో వచ్చినా నేను ఆయనతో కలిసి దైవరాజ్యంలో ప్రవేశిస్తాను అని జవాబిచ్చింది. సోదరులారా, అయితే ఆమె జవాబులో అహంకారం నాకు కనపడిందండి. ఆమె స్వనీతి నాకు కనపడింది. నేను నీతిమంతురాలిని అన్న అహంభావం నాకు కనపడింది. కానీ దేవుని కృపను అనుభవిస్తూ ఉన్న దీన మనస్సు, తగ్గింపుదనం ఆమెలో నాకు కనపడలేదు. సోదరులారా, వెంటనే నాకు పరిసయ్యుడు జ్ఞాపకం వచ్చాడు. ప్రభు చెప్పిన ఉపమానంలో పరిసయ్యుడు ప్రార్థన చేసుకోవడానికి దేవాలయానికి వెళ్ళాడు. వాడు తన గురించి డంబాలు చెప్పుకున్నాడు. అహంకారంతో తన గొప్పలు చెప్పుకున్నాడు. ఏం జరిగింది? చివరికి వాడు దేవుని చేత తిరస్కరింపబడ్డాడు. నీతిమంతుడిగా పరిగణించబడలేదట. దేవునితో సఖ్యత లేకుండా వాడు ఇంటికి వెళ్ళాడు అని ప్రభు చెప్పారు. లూకా సువార్త 19:9-14. సోదరులారా, ఇవాళ మన ఆత్మస్థితి ఎలా ఉంది? క్రీస్తు ఈరోజు వస్తే ఆయన్ని ఎదుర్కొనే ధైర్యం, పవిత్రత, సిద్ధపట్టు, దీన మనస్సు, తగ్గింపుదనం మనలో ఉందా? మనం ఈరోజు ఆగమన కాలాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం.
ఆగమన కాలం అంటే రాకడ సమయము అని అర్థం. రాకడ సమయం అనగానే సహజంగా ఎవరు రాకడ, ఎప్పుడు ఆ రాకడ ఉంటుంది, ఆ రాకడ ఎందుకు అనే ప్రశ్నలు మనలో కలుగుతాయండి. ఆ ప్రశ్నలకు మనం ఇచ్చే జవాబులను బట్టి ఆ రాకడ ఎంత ప్రాముఖ్యమో అన్నది నిర్ధారణ అవుతుంది. సోదరులరా, ఇది రాకడ సమయం, రక్షకుని రాకడ సమయం, మన ప్రభువు మన దేవుని రాకడ సమయం. మనిషి కుమారుడైన యేసుక్రీస్తు రాకడ కోసం మనం ఎదురు చూచే సమయమే ఆగమన కాలం. ఎదురు చూడటంతో పాటు ఈ ఆగమన కాలంలో మనం ఆయత్తపడుతూ ఉంటాం, సంసిద్ధులం అవుతూ ఉంటాం, మనల్ని మనం యోగ్యులను చేసుకుంటాం, మనల్ని మనం శుద్ధి చేసుకుని ఆయన కోసం సిద్ధపడుతూ ఉంటాం. కాబట్టి యేసు రాక కోసం ఈ ఆగమన కాలంలో మనం ఎలా సిద్ధపడాలి, ఏం చేయాలన్న విషయాలు కొంచెం పరిశీలించుకుందాం. ప్రభు అంటున్నారు, కనుక మీరు జాగరూకులై ఉండు, మీ ప్రభువు ఏ దినమున వచ్చునో మీరు ఎరుగరు. మత్తయి సువార్త 24:42. మీ ప్రభు ఎప్పుడు వస్తాడో మీకు తెలియదు, కాబట్టి జాగ్రత్త పడండి, సిద్ధపడండి, మేల్కొని ఉండండి. ఇలా చెప్తూ ప్రభు నోవాహును సాదృశ్యంగా చూపిస్తున్నారు. నోవా దినములందు ఎట్లుండునో మనుష్య కుమారుని రాకడ అట్లే ఉండును అన్నారు. ఈ వాక్యంలో 2 మర్మాలు ఉన్నాయండి. మొదటిది, ఇది ప్రమాద హెచ్చరిక. రెండవది, ఇది రక్షణ వాగ్దానం కూడా. మొదటిది, ఇది ప్రమాద హెచ్చరిక. నోవా దినములలో ఏం జరిగిందో మనకు తెలుసు. నోవా అతని కుటుంబం ఓడను నిర్మించుకోవడంలో నిమగ్నమై ఉంటే మిగిలిన జనమంతా తింటూ త్రాగుతూ తందనాలాడుతూ నీతి నియమాలు మరచి పాపంలో కూరుకుపోయారు. పర్యవసానంగా హఠాత్తుగా జలప్రళయం సంభవించింది, వాళ్ళందరూ నశించారు. కాబట్టి ఆ జలప్రళయ సంఘటన గుర్తు చేసుకుని మెలకుగా ఉండమని ప్రభు హెచ్చరిస్తున్నారు. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, అంతయు ప్రకాశవంతముగా సురక్షితంగా ఉన్నది అని. నోవా కాలంలోని ప్రజలు అనుకున్న సమయంలో ఆకస్మికంగా జలప్రళయం వచ్చిపడింది, వారందరూ నాశనమయ్యారు. తెస్సలోనికి పౌలుకు రాసిన మొదటి లేఖ 5:3. కాబట్టి మనం వెలకుగా ఉండాలి. ఇక ప్రభు మాటల్లో రక్షణ వాగ్దానం ఉంది. నోవా దినాల్లో సంభవించిన జలప్రళయం మెలకుగా లేని ప్రజలు నాశనం చేసింది, కానీ సిద్ధముగా ఉన్న నోవాను అతని కుటుంబాన్ని రక్షించింది. అంటే సిద్ధముగా ఉన్నప్పుడు రక్షించబడతాం. కాబట్టి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, ఓడను నిర్మించుకోవాలి. ఆ ఓడ మనలను రక్షిస్తుంది. ఏం ఓడ? విశ్వాసం అనే ఓడ, నిరీక్షణ అనే ఓడ, సిద్ధపాటు అనే ఓడ. దేవుని మాటల మీద ఉండాల్సిన విశ్వాసం అనే ఓడను మనం నిర్మించుకోవాలి. దేవుని మాటలు నెరవేరుతాయనే నిరీక్షణ ఓడ. ఎప్పుడు ఆయన రాక కోసం సిద్ధపాటు కలిగి ఉండాల్సిన ఓడ, దీన్ని మనం నిర్మించుకోవాలి. మన విశ్వాసం, నిరీక్షణ, మన సిద్ధపాటు 1-2 సంవత్సరాల కొరకు కాదండి, లేదా 10-20 సంవత్సరాల కొరకు కాదు, 100 సంవత్సరాల వరకు, జీవితాంతం వరకు దాన్ని మనం నిలుపుకోవాలి. నోవాను అతని కుటుంబాన్ని చూడండి. దేవుని మాటలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మి వాళ్ళు 100 సంవత్సరాల పాటు ఓడను నిర్మించుకుంటూ నిరీక్షించారు. జలప్రళయం రావడానికి 100 సంవత్సరాలు జాప్యం జరిగినా వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నారు. నోవా ఏమరపాటు లేకుండా దేవుడు చెప్పినట్లు చేశాను అని ఆదికాండం 6:22 మనం చదువుతాం. నోవా 100 సంవత్సరాల పాటు దేవుని మాట ప్రకారం నడుచుకున్నాడు. అది ప్రభు కోసం సిద్ధపాటు కలిగి ఉండటం. నీతిమంతులైన దేవుని బిడ్డలు నోవా వలె మెలకుతో ఉంటారు, సిద్ధపాటు కలిగి ఉంటారు. సిద్ధపాటు లేకపోతే ఏమవుతుంది? ప్రభువును కోల్పోతాం, ఆయన దాటి వెళ్ళిపోతారు, జలప్రళయం నశిస్తాం. ప్రభు అంటున్నారు, ఆ సమయమున ఇరువురు పొలములో పని చేయుచుండా ఒకడు కొనిపోబడును, మరి ఒకడు విడిచిపెట్టబడును. 2 స్త్రీలు తిరుగలి త్రిప్పుచుండా ఒకతే కొనిపోబడును, మరి ఒకతే విడిచిపెట్టబడును. మత్తయి సువార్త 24:40-41. ప్రభు వచ్చినప్పుడు మనలో ఎవరు
ప్రభువుతో కొనిపోబడతారో ఎవరు వదిలివేయబడతారో తెలియదు. మనం రోజు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, కానీ మన హృదయాలు ఆయనకు దూరంగా ఉంటే వదిలివేయబడతాం. రోజు పరిశుద్ధ వాక్యం చదువుతూ ఉండవచ్చు, కానీ పొరుగువారితో పగతో ఉంటే వదిలివేయబడతాం. మనం క్రమం తప్పకుండా ఆలయానికి వెళుతూ ఉండవచ్చు, కానీ శారీరకమైన బలహీనతకు వ్యసనాలకు బానిసలమై ఉంటే వదిలివేయబడతాం. కాబట్టి ప్రభు రా కోసం సిద్ధపాటు కలిగి ఉండడం అంటే అలసత్వాన్ని వదలాలి, మనలోని దుర్గుణాలను వదలాలి. సిద్ధపడి ఉన్నవాళ్ళు ప్రభువుతో నడుస్తారండి, ప్రభువుతో వెళుతారు. హానోకు దేవునితో నడిచాడట, దేవునికి సహచరుడై జీవించాడట. కాబట్టి దేవుడు హానోకును తీసుకుని పోయారు అని ఆదికాండం 6:24 మనం చదువుతాం. మనం దేవునితో నడవాలి, ఆయనకు సహచరులం కావాలి. అలా ఉంటే ఆయన వచ్చినప్పుడు ఆయనతో నడిచి వెళ్తాం. ఇది మెలకువగా ఉండడం, సిద్ధపడడం అని ప్రభు మనకు చెప్తున్నారు. సిద్ధపాటు లేని వాళ్ళు ప్రమాదాల్లో పడతారండి. అయితే సిద్ధపాటు లేకపోవడానికి కారణం తొందర ఏముంది, ఇంకా చాలా సమయం ఉంది, తర్వాత చూసుకోవచ్చు అన్న ఆలోచన. అలా అనుకుని చాలామంది దేవునితో నడకను వాయిదా వేస్తూ ఉంటారండి, ప్రమాదాల్లో పడతారు. ఒకసారి 3 పిల్ల సైతాన్లు నరకంలో తమ ట్రైనింగ్ ముగించుకుని భూలోకానికి వస్తున్నారట. భూలోకానికి వెళ్ళి మానవులు నాశనం చేయాలి, వాళ్ళను నరకానికి తీసుకెళ్ళేవాళ్ళు. ఇది వాళ్ళ ట్రైనింగ్ ఉద్దేశం. ఇక వాళ్ళు ఏం చేయబోతున్నారో తెలుసుకుందామని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన పెద్ద సాతాను వాళ్ళని పిలిచారు. మొదటి పిల్ల సైతాను వచ్చి, నేను మనుషులను మభ్యపెడతా, దేవుడు లేడని చెప్తాను అందట. అందుకు సైతాన్ అంటది, ఆ ట్రిక్ పనిచేయదు నాయన, ఎందుకంటే దేవుడు ఉన్నాడని మనుషులకు తెలుసు అని. ఇక రెండో పిల్ల సైతాన్ ముందుకొచ్చి, నేను నరకం లేదని చెప్పి మనుషుల్ని మోసం చేస్తాను అందట. దానికి కూడా సైతాన్ అంటాడు, అలా చెప్పి నువ్వు మనుషులను మోసం చేయలేవు, ఎందుకంటే నరకం ఉందని, తాము చేసిన తప్పుగా అక్కడ శిక్ష అనుభవించక తప్పదని మనుషులకు తెలుసు అని అందట. అప్పుడు మూడో పిల్ల సైతాను ముందుకు వచ్చి, తొందరపడాల్సిన పని లేదు, ఇంకా చాలా సమయం ఉంది అని నేను మనుషులను మభ్యపెడతాను అందట. అప్పుడు ఆ పెద్ద సైతాను దాని భుజం తట్టి మెచ్చుకుంటూ, శభాష్, వెళ్ళు, నువ్వు వేలాది మంది నాశనం చేస్తావని భూలోకానికి పంపించాడట. మనిషి నాశనం చేసే కారణాలన్నింటిలో పెద్ద కారణం ఇదేనండి. ఇంకా చాలా సమయం ఉందని భ్రమపడటం. తొందర ఏముంది, ఇంకా చాలా టైం ఉంది, రేపు మారవచ్చు, రేపు త్రాగుడు మానవచ్చు, రేపు జూదం మానవచ్చు, ఇలా అనుకోవడం, అలసత్వం వహించడం, వాయిదా వేయడం, ఇదేనండి మనం చేసే పెద్ద తప్పు. ఇవాళ కాస్తంత విశ్రాంతి తీసుకుని రేపు సిద్ధపడతా, రేపు హృదయ పరివర్తన చెందుతా, రేపు మారుమనసు పొందుతా, రేపు ప్రభు దగ్గరకు వెళతాలే అన్న పొరపాటు చేయవద్దండి. మంచి పనులు వాయిదా వేయకూడదు అని పెద్దలు అంటారు. కుందేలు తాబేలు పరుగు పందెం కదా మనకు తెలుసు కదా. మామూలుగా అయితే కుందేలు ఆ పందెం ఇట్టే గెలవాలి, కానీ కుందేలు ఓడిపోయింది, తాబేలు గెలిచింది. కారణం ఏంటి? కుందేలు నిర్లక్ష్యం. అది చెట్టు కింద కాస్తంత కునుకు తీద్దామని పడుకుంది, లేచి ఒక గెంతితే నేను గెలుపు గీత దాటేయవచ్చు అని అది అనుకుని అలసత్వం వహించింది, నిద్రపోయింది. ఈలోపు తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అది పందెంలో గెలిచింది, గీత దాటేసింది. కాబట్టి మంచి పనిని వాయిదా వేయవద్దు. రేపు అనేది మన జీవితంలో ఉందో లేదో మనకు తెలియదు. అసలు ఇంకో గంట తర్వాత, ఇంకో నిమిషం తర్వాత మనం ఉంటామని చెప్పగలమా అండి? ఇది బుడగ వంటి జీవితం, ఎప్పుడు పగులుతుందో తెలియదు. ఇది గడ్డి పువ్వు వంటి జీవితం, ఎప్పుడు వాడి రాలిపోతుందో తెలియదు. కాబట్టి మేల్కోవాలి. రేపటి కోసం వాయిదా వేయకుండా చేయాల్సిన పనిని ఇప్పుడే ముగించాలి. మెలకువ కలిగి ప్రభువుతో కలయిక కోసం సిద్ధపడాలి. ప్రభు ఆగమనం కోసం సిద్ధపడటం, లేకపోతే క్రిస్మస్కి సిద్ధపడటం అనగానే కొందరు ఇంటికి రంగులు వేయడం, అలంకరణలు చేయడం,
క్రిస్మస్ స్టార్స్ కట్టడం, కొత్త దుస్తులు కొనుక్కోవడం, ఇవి సిద్ధపాటు అనుకుంటారు. కానీ క్రీస్తు కోసం సిద్ధపాటు అంటే ఇవి కాదండి. ఆత్మలో సిద్ధపాటు, మన మనస్సును బుద్ధిని సిద్ధపరచుకోవడం, మన దేహాలను శుద్ధి చేసుకోవడం, పవిత్రంగా ఉంచుకోవడం, ఇది క్రీస్తు కోసం సిద్ధపాటు. క్రీస్తు కోసం సిద్ధపాటు అంటే ఏంటో రోమిలకు రాసిన లేఖ 13వ అధ్యాయంలో పౌలు మహర్షి చక్కగా చెప్పారు. చీకటికి చెందిన పనులను మనము ఇక మానివేయదము. వినోదంతో కూడిన విందులు కానీ, భోగలాలసత్వం కానీ, అసభ్య ప్రవర్తన కానీ, పోట్లాట కానీ, అసూయ కానీ ఉండరాదు. ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించి మీ శరీరేచ్ఛలను తృప్తిపరచుటలో మీరు చూపు శ్రద్ధను మానివేయుడు. 12-14 వచనాలు. ఇది ప్రభు కోరే సిద్ధపాటు. తన రాకడ కోసం మనం సిద్ధపడాలని ప్రభు చెప్తూ ఆయన కోరేది ఇది. చీకటికి చెందిన పనులను మానివేయాలి. చీకటికి చెందిన పనులు ఏంటో మనకు తెలుసు. దొంగతనాలు, వ్యభిచారాలు, హత్యలు, మానభంగాలు, మోసం, దగా చేయడం, లంచాలు పుచ్చుకోవడం, కుట్రలు కుతంత్రాలు చేయడం, ఇవండి ఈ చీకటి పనులు. వీటిని మానాలి. ఈ చీకటి పనులు సాతాను కార్యాలు. ఈ సాతాను కార్యాలు చీకటి పనులు కాబట్టి వీటిని మనం బాహాటంగా చేయం, దొంగచాటుగా చేస్తూ ఉంటాం. చెడ్డవాడు తన రంగు ఎక్కడ బయటపడుతుందో అని భయపడుతూ చీకట్లో బతుకుతాడు. వాడి బ్రతుకంతా నటన, వాడి బ్రతుకంతా మోసం, మాయ. కానీ ప్రభుతో కలిసి నడవాలంటే ఆ చీకటి పనులు మనం మానివేయాలండి. వెలుతురులో జీవించాలి. నలుగురికి మేలు చేసే వాళ్ళుగా ఉంటూ గర్వంగా తలెత్తుకుని తిరిగే పనులు చేయాలి. దేవుని బిడ్డలు చేయాల్సిన కార్యాలు ఏంటో యెషయా ప్రవక్త చెప్తున్నారు. వారు తమ కత్తులను కర్రులుగా సాగగొట్టుకొందురు, తమ ఈటలను కొడవళ్ళగా మార్చుకొందురు. ఒక జాతి మరి ఒక జాతి మీద కత్తి దుయ్యదు, ప్రజలు యుద్ధమునకు శిక్షణ పొందరు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. దేవుని ప్రజల్లో అసూయ ద్వేషాలు ఉండవు అని ప్రవక్త చెప్తున్నాడు. వాళ్ళు కక్షలు, కార్పణ్యాలు, పగలు, ప్రతీకారాలు వదిలిపెట్టాలి. లోకస్తుల వలె చీకట్లో జీవించకూడదు. దేవుని బిడ్డలు శాంతి సమాధానాలతో జీవించాలి. ప్రేమ, ఆదరణ కలిగి జీవించాలి. అందరికీ మేలు చేస్తూ జీవించాలి. అందరితో స్నేహం చేస్తూ జీవించాలి. ఒకానొక ఊళ్ళో ఒక విశ్వాసి ఉండేదట. ఆమె తన ఇరుగు పొరుగు వాళ్ళల్లా అల్లరి చిల్లర పనులు చేసేది కాదు. మోసం దగా ఆమెకు తెలియదు. అబద్ధాలు ఆడడం, మాయమాటలు చెప్పడం ఆమెకు రావు. ఎప్పుడు హుందాగా జీవించేది. ఆమె మాటలేంటి, పనులేంటి చాలా హుందాగా ఉండేవి. ఎవరికి హాని చేసేది కాదు, ఎవరి దగ్గర తల ఉంచేది కాదు, అందరికీ సహాయపడుతూ ఉండేది. నువ్వు ఎప్పుడూ చాలా హుందాగా ఉంటావు, అలా ఉండటం ఎలా సాధ్యం అవుతుంది అని ఎవరో ఒకరోజు ఆమెను అడిగారట. అందుకు ఆమె ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా? ఏదో ఒకరోజు నా జీవితంలో గొప్ప కార్యం జరుగుతుంది. ఈ సృష్టికే రాజైన నా ప్రభువు నా దగ్గరికి వస్తాడు, నన్ను తన కౌగిలిలో బంధిస్తాడు. అందుకు నేను యోగ్యంగా ఉండాలి కదా. సోదరులారా, తన ప్రభువును కలుసుకున్నప్పుడు ఆయన ముందర తల దించుకోకుండా తల ఎత్తుకుని నిలబడాలంటే తాను హుందాగా జీవించాలి అని ఆమె నమ్మింది. అలా జీవించింది. అది సోదరులారా ప్రభు ఆశించే సిద్ధపాటు. అటువంటి సిద్ధపాటు కలిగి ఆయన రాక కోసం ఎదురు చూడడానికి ఈ ఆగమన కాలంలో మనం ప్రయత్నించాలి. మన రక్షకుని జననం కోసం సిద్ధపడదాం. ఈ సంవత్సరం ఆయన జననం బెత్లెహేం పశువుల పాకలో కాదండి, మన హృదయాల్లో జరగాలి, మన జీవితాల్లో జరగాలి, మన కుటుంబాల్లో జరగాలి, మన గృహాల్లో ఆయన జననం జరగాలి. ప్రభు మాటలు జ్ఞాపకం ఉంచుకొని విఘ్నత కలిగిన వాళ్ళుగా, జాగ్రత్త కలిగిన ఇంటి యజమానిలా సర్వదా మేల్కొని ఉండి మన ఆత్మ అనే గృహానికి సాతాను అనే దొంగ కన్నం వేయకుండా పహారా కాద్దాం. తొలుత క్రీస్తును అంగీకరించిన నాటికంటే ఈనాడు మనం మన రక్షణకు
దగ్గర అయ్యాము, సమీపించాము అన్న ఆనందం మన సొంతం అయ్యేలా హుందాగా జీవిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రియమైన ప్రభు, ఈరోజు మీ వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి మీరు మాకిచ్చిన ఈ సమయానికి మీకు స్తోత్రాలు. ప్రభు, మేం పాపులమై ఉన్నాము, అయినా మీరు మమ్మెంతో ప్రేమించి మా కోసం వస్తూ ఉన్నారు. మమ్ము రక్షించి పరలోక రాజ్య వారసులుగా చేయడానికి మీరు వస్తున్నారు. కాబట్టి ప్రభు, మా రక్షణ కోసం నిరీక్షణ కలిగి మీ రాక కోసం ఎదురు చూస్తూ శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా సిద్ధపాటు కలిగి జీవించటానికి అవసరమైన అనుగ్రహాలను, శక్తిని, ఆత్మ అభిషేకాన్ని మాకు దయచేయండి. ఆమెన్. సోదరులారా, ఈ వాక్య ధ్యానం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే దయచేసి దీనిని ఇతరులతో పంచుకోండి. ప్రభు కృప సదా మనకు తోడయుండునుగాక. ఆమెన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.